రీసెంట్గా ఇక్కడ హిందువులు ఏది క్రిస్టియన్స్ గురించి మాట్లాడారని చెప్పేసి ఒక యాంకర్ మీదకి ఊర్లో 70 మంది 80 మంది మీదకి వెళ్ళారు. ఒక అది ఏతా తయారైందంటే మరీ మనలో ముందు మొదలు అవ్వాలి, సభ్యత్వం మొదలుపెట్టారు. జనసేన పార్టీ సభ్యత్వం మొదలుపెట్టారు. అట్లాగే ఫ్యూచర్లో హిందూ సభ్యత్వం అనేది మొదలు పెట్టాలా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మన హిందువుల్లో కలయిక తగ్గిపోవటం అనేది, కుల రాజకీయాలు మనలో పెరిగిపోయి మనలో మనం తన్నుకోవటం వల్ల ఈ మిగతా వాళ్ళకి మనం చీప్ అవుతున్నాం. అదొక్కటే, దానివల్ల మన దేవుళ్ళ మీద కూడా ఆ ప్రభావం అనేది కనపడుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న ఆధారాలు, ఇది వైఎస్ భారతి పక్కన ఆయన సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఆవిడ బైబిల్ తీసుకుని నుంచోటం, ఆ వీడియో ఒకటి. అట్లాగే టికెట్ల మీద కూడా తిరుపతి దేవస్థానం ఎట్లా పూజిస్తాం, కలియుగ దేవుడు అని మనం మొక్కే హిందువులు, ప్రతి హిందువుగా పుట్టినవాడు ఆ దేవుణ్ణి మొక్కకుండా ఉండడు. అట్లాంటి ఆ దేవుణ్ణి మరి కించపరచాలనా, ఏం చేయాలని, ఏ దురాశతో మరి మొదలయ్యిందో ఈ ప్రకృతి అనేది అర్థం కావట్లేదు. దానికి జోలికి వెళ్ళిన వాళ్ళు బాగుపడిన చరిత్రలో కూడా మనం చూడలేదు. కాబట్టి జాగ్రత్త వహించాలి, ఇప్పటికైనా తగిన చర్యలు మొదలవ్వాలి. మళ్ళీ అట్లాంటి ఎదవలు ఆ దేవస్థానంలోకి అడుగు పెట్టకుండా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చేశారన్న, మరి వాళ్ళ మతం వాళ్ళు చేసుకుంటే పర్లా. ఈ మత మార్పిడి చేసేవాళ్ళు ఉండరు చూసావా. రీసెంట్గా ఒక చర్చి ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చాడు. ఈ మత మార్పిడి చేసే ఎదవల వల్లే మాకు ఇబ్బంది అవుతుందన్న. యేసు ప్రభు ఏ దానిలోనూ మత మార్పిడి చేయమని రాయలేదు, బైబిల్లో రాయలేదు అని కళాఖండగా చూద్దాం. మరి ఈ ఎదవలు ఎందుకు చేస్తున్నారా, ఈ ఎదవలు వెనకమాల నుండి నడిపించే వాళ్ళు ఎవరా అనేది కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇంకా ఉంది. లేకపోతే దీనివల్ల చాలా పనికిరాని అనర్థాలు జరుగుతాయని చెప్పేసి మేము అనుకుంటాం. వాళ్ళపైన అంటే ఒక రకం హిందువులది కూడా తప్పే కదా. అంటే వాళ్ళని కించపరచోవడం. ఇప్పుడు లాస్ట్ టైం మన అయ్యింది కదా తెలంగాణలో కూడా ఇష్యూ, 2 నెలల పాప చనిపోయింది. అలా చేసే కదా, అంటే వాళ్ళకి కూడా కన్వర్షన్ త్వరగా అయిపోతున్నారు. ఇట్లాంటివి మాకు వాల్యూ దొరుకుతలేదు హిందువుల లోపల అని చెప్పేసి వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోతున్నారు. ఆసన్న అంతా డబ్బులు, గాంధీ తాత బొమ్మ ఉంది చూసేవా, 100 రూపాయల నోటు, 500 నోటు, వాటి మీద పడిపోయి ఏం చేయాలి, వాటి గురించి ఆలోచించి ఏం చేయాలి, ఆ ఆశ చూపేపాటికి వచ్చిన కష్టాలకి అటు మూమెంట్గా మారిపోతున్నారు. ముఖ్యంగా నువ్వు అన్నావు ఎస్టీలో హిందువులు చాలామంది ఉంటారు, వాళ్ళలో కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అయ్యాము అని బాధపడే వాళ్ళు కూడా చాలామందిని నేను చూశాను. ముఖ్యంగా మా ఎస్టీలోని తెలంగాణ రాష్ట్రంలోని చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇబ్బంది ఇంకా పెడుతున్నారు కొంతమంది చర్చి ఫాదర్స్. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, గవర్నమెంట్ స్పందించాలి, 2 రాష్ట్రాల గవర్నమెంట్లు అని నేను అనుకుంటున్నాను. అంటే రెడ్డి అని చెప్పేసి అహంకారంతో ఇప్పుడు మన ఎస్సీ వాళ్ళని 2 నెలల పాపను తన్నేసింది. మరి అంటే వాళ్ళు మైనారిటీస్ అని చెప్పేసి వాళ్ళని అలా చేసి చిన్న చూపు చూస్తారు. అదే రెడ్డిస్ క్రిస్టియన్ కింద కన్వర్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు హిందువులు వాళ్ళని ఎలా చూడాలి? వాళ్ళు స్పందించాలన్న. మా మిగతా కాస్టుల్లో కాబట్టి ఆ కమ్మ పెద్దలు ఉంటారు, పెద్దలు స్పందించాలి. వాళ్ళ మీద ఒక నెగిటివ్ అనేది తెచ్చితే ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి కనపడి మేము ఎందుకు మారామని వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది వచ్చింది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే క్రిస్టియన్ కదా, మరి అలాంటప్పుడు ఆయన వ్యతిరేకించారు ఎవరు రెడ్డిస్ వాళ్ళు కూడా, అంటే ఆయన కూడా క్రిస్టియన్ కదా. ఏపీలో రెడ్లు లేరంట, ఆయన బాధ అదే కదా. ఏపీలో రెడ్లు లేరంట, రెడ్లు మొత్తం తెలంగాణలో ఉన్నారు, రాష్ట్రాన్ని విడగొట్టేశారు. ముఖ్యమంత్రి నేను కాలేకపోయానని ఇప్పటికే ఆయన బాధపడుతున్నాడని సమాచారం. తెలుసా నీకు ఆ విషయం? జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ఎక్కువ అభిమానం, ఎక్కువ ఏడే అవ్వాలి ముఖ్యమంత్రి అని ఆయన ఫీలింగ్ అనేది ఉంది. కానీ అది కాలేదని ఇప్పటికే ఆయనకి బాధ ఉందని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ పరంగా అంటుంటే నేను విన్నాను. ఏదన్నా ఆంధ్రాలో రెడ్డి వేరన్నా, ఓకేనా, తన్నేటట్టు ఉంటాడు, తిట్టేటట్టు ఉంటాడు. ఉదాహరణకి నీకు చెప్పాలంటే మంగళగిరిలో నాయుడప్ప రెడ్డి అని ఉంటాడు. ఆ నాయుడా రెడ్డి అర్థం కాదు. ఇట్లాంటి యదవ్యాసాలు వేసే చాలా మందిని కంట్రోల్ చేసినాడంటే ఆయనే, ఓకేనా. మంగళగిరి పానకాల పక్కన ముస్లిమ్స్ది గుడి ఒకటి ఉంటుంది. ఆ ఓపెన్ చేయడానికి చాలా కష్టపడినా కూడా ఈయన సాయం వల్ల ఆ గుడి ఓపెన్ అయింది, ఓకేనా. ఆయన్ని ఇక్కడ ముస్లిమ్స్ తెలుగులో మాట్లాడరు, అక్కడికి వెళ్ళి కదిలి ప్రతి ముస్లిం తెలుగు మాట్లాడరు. మనకి తెలుగు రాదా అన్న ఫీలింగ్ కలిగిద్ది అక్కడ. ఆదరణ అనేది అట్లా ఉంటుంది. కానీ మరి క్రిస్టియన్స్ ఉంటారు చూసావా, క్రిస్టియన్స్ కూడా వేరే విధానం. కానీ చర్చి ఫాదర్స్ మతాల మార్పిడి కోసం తిరుగుతారు చూసావా, వాళ్ళు ఏ కులం అనేది అర్థం కావట్లేదు. అరే బాబు నీది ఏ కులం అంటే చెప్పరు, ఓకేనా. పెద్ద కులమే వాళ్ళది. ఈ మార్పిడి అని చేసేది కూడా పెద్ద బ్యాచ్, కానీ పేరు చెప్పట్లేదు, భయపడిపోతున్నారు. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, అరే బాబు నీది ఏ కులం అంటే అర్థం కావట్లేదు. ఆడు తమిళనాడు కాపర్ రెడ్డి అంట, ఆడు పెద్ద హైలైట్ అంటాడు. మలేషియా నుంచి ఆయన్ని పంపిస్తే ఆడు ఇక్కడ వచ్చి నెల్లూరులో ప్రసారం చేస్తుంటే ఆయన తన్ని పంపించారు. ఆడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఏసీబీ వాళ్ళకి ఫోన్ చేస్తే దగ్గర 50-60 కోట్లు వసూలు చేశారంట ఆడి దగ్గర. మరి కొన్ని ఉన్నాయి మనకేంటంటే పూర్తిగా అట్లాంటివి బయటికి రావు కదా. ఎవరిది అన్నాడా, ఎవరిని తిట్టాడా, ఇట్లాంటి వీడియోలు వస్తాయి తప్ప
అట్లాంటివన్నీ మనకి బయటికి రావు, సొసైటీలో కనపడవు. దానివల్ల ఈ కుల గర్జన లేపాలని చూస్తున్నారు. అటు రాజకీయం నుంచి ఎటేటో ఇది పాకింది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు ఉందని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది.